అందరికీ నమస్తే. నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియో వచ్చేసి రాగి జావ రెసిపీ అండి. అబ్బా, రాగి జావ రెసిపీనే కదా, అందరికీ తెలుసు కదా అని చెప్పేసి అస్సలు అనుకోవద్దండి. ఆ రాగి జావ రెసిపీ కూడా మనం ఏ విధంగా పద్ధతిగా ప్రిపేర్ చేసుకోవాలి, అలానే ఏ విధంగా తాగాలి, దానిలో పెరిగేసుకుంటే మంచిదా, అలానే మజ్జిగ వేసుకుంటే మంచిదా, వేడివేడిగా ఉన్న టైంలోనే పాలు పోసుకుని బెల్లం వేసుకుని స్వీట్ లాగా చేసుకుంటే మంచిదా అనేసి నేను చాలా వివరంగా చేసి చూపించబోతున్నాను. ఒక్కసారి ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం ఒక్కసారి చూడండి. ఈ రాగి జావాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే ఒక మందపాటిని కుండను తీసుకున్నాను. ఆ కుండలోకి ఒక 3 గ్లాసుల వాటర్ తీసుకుని బాగా మరగబెట్టుకోవాలి. ఆ వాటర్ అన్ని కాస్త మరిగేలోపు ఒక చిన్నపాటి బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి ఒక 3 టీ స్పూన్ల రాగిపిండిని యాడ్ చేసుకోవాలండి. ఆ రాగిపిండిని మనం దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అట్లానే కొంచెం తిక్కుగా కొంచెం వాటర్ పోసుకొని మనం దోశ బ్యాటర్ని ఎట్లా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా ప్రిపేర్ చేసుకుని ఈ విధంగా కాగబెట్టిన నీళ్ళలోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మరుగుతున్న వాటర్లోకి ప్లేన్ రాగిపిండిని వేసుకున్నా సరే ఉడుకుతుందండి. కానీ ఆ రాగిపిండి వేసినప్పుడు కొంచెం గడ్డలు కట్టుతూ ఉంటుంది. మనం ఆ తిప్పుకుంటానే ఉంటేనే ఆ రాగిపిండి మంచిగా అవుతుందండి. సో అది కొంచెం కష్టమవుతుంది కాబట్టి వాటర్ పిండి మిక్స్ చేసుకుని వేసుకుంటేనే మంచిగా కుక్ అవుతుంది. ఎక్కడ గడ్డలు అనేది కట్టదు. సో అందుకని వాటర్తో యాడ్ చేసుకుంటేనే మంచిగా కుక్ అవుతుంది. సో అందుకని వాటర్లో యాడ్ చేసి నేను దానిలో వేసుకున్నాను. ఈ జావని బాగా మరిగించే టైంలో మనకి పాల మీద మీగడ ఎలా ఫామ్ అవుతుందో సేమ్ జావ కూడా ఎట్లానే పైన ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది తెల్లగా. అయినా సరే ఆ జావలో వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ జావ కాస్త గట్టిగా అయ్యే వరకు బాగా ఉడికించుకొని చల్లారబెట్టుకోవాలండి. ఇది కాస్త చల్లారిన తర్వాత దాని మీద మూత పెట్టేసి ఒక ఓవర్ నైట్ మొత్తం అట్లా ఉంచేసేయాలండి. రాగి జావ ఎప్పుడైనా సరే వేడిగా ఉన్నప్పుడు పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకుని అస్సలు తాగకూడదండి. ఒకవేళ మీకు అంతగా స్వీట్ తినాలని అనిపిస్తే కనుక ఆ వేడిగున్న రాగి జావలోకి కాస్త పాలు యాడ్ చేసుకుని దానిలోకి బెల్లం కానీ లేకపోతే మీకు నచ్చితే షుగర్ కానీ యాడ్ చేసుకొని దానిలో కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి వేసుకుని మాత్రం తాగాలండి. వేడిగున్న టైంలో మాత్రము అస్సలు పెరుగు కానీ మజ్జిగ కానీ ఏమి వేయొద్దంట. ఈ రాగజావని ఓవర్ నైట్ ఇలా ఉంచుకున్న తర్వాత జెల్లీలాగా ఫామ్ అవుతుంది. దీనిలోకి ఇలా చల్లకవం కానీ లేకపోతే బీటర్ కానీ ఏమైనా స్పూన్ కానీ వేసి బాగా బీట్ చేసినట్లు మెత్తగా అవుతుందండి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఒక గుప్పుడంత కొత్తిమీర, అలానే కొంచెము పుదీనా, మనకి కారం తగ్గట్టు, ఎందుకంటే కొంచెం 1 కానీ 2 కానీ మిర్చిని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం చిన్న ముక్క, అది మంచి టేస్ట్ కోసము అలానే మంచి స్మెల్ కోసము కొంచెం చిన్న ముక్క అల్లం యాడ్ చేసుకోవాలి. పెరుగు అయితే 4 స్పూన్లు యాడ్ చేసుకున్నాను, కానీ ఆ చిన్న ఒక క్లిప్ మిస్ అయింది. సో దీనిలోకి 3 స్పూన్లు మాత్రమే పెరుగు యాడ్ అయింది. ఒక మంచి పెరుగు యాడ్ చేసుకోనండి దీనిలోకి. ఆ తర్వాత అవి మొత్తం మిక్సీ అయ్యేలాగా మంచిగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి వీడియోలో మనకి పిస్తా జ్యూస్ ఎలా ఉండింది, పిస్తా షేక్స్ అట్లా సేమ్ అలాంటి కలర్, మంచి కలర్ వచ్చింది కదా, గ్రీన్గా పిస్తా లాగా ఉండేలాగా. ఈ మిక్చర్ మొత్తాన్ని ఈ జావలో వేసుకుని బాగా తిప్పుకోవాలండి. చూసి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదంతా రాగి జావ హెల్దీ అని చాలామందికి తెలిసినా సరే తాగడానికి ఎక్కడ ఆలోచిస్తూ ఉంటారు, అబ్బా రాగి జావ తాగాలన్నా అవసరమా అన్నట్లు. కానీ పాత పద్ధతిలో కాకుండా ఒక్కసారి ఈ విధంగా మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ విధంగా పెరుగులోకి అల్లము, అలానే పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకుంటే ఆ స్మెల్ ఇంకా చాలా బాగుంటుంది. ఈ విధంగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ గ్రీన్ పేస్ట్ మొత్తాన్ని జావలో వేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. ఆ తర్వాత మీకు జావ ఏ విధంగా తాగాలనుకుంటున్నారో, అయితే థిక్ కానీ లేకపోతే కొంచెం పలచగా అయినా పర్లేదు, మీ టేస్ట్ తగ్గట్టు. నేనైతే ఒక 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకున్నాను. కొంచెం పలచగానే అయింది. ఈ 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు కాస్త ఉప్పు కానీ లేకపోతే సాల్ట్ కానీ యాడ్ చేసుకొని మరోసారి ఇలా చల్లకవంతో బాగా తిప్పుకుంటే ఒక మంచిగా ఏమంటారు, ఒక స్మూతీ లాగా తయారవుతుందండి. అది థిక్గా లేకుండా మరీ పలచగా లేకుండా ఒక స్మూతీ టెక్స్చర్ అయితే వచ్చింది. చాలా బాగుంది కదా. ఈ జావ మొత్తాన్ని ఏమంటారు జగ్గుని యూజ్ చేసుకున్నాను. అది కూడా మట్టి జగ్గు. దానిలో పోసుకుంటే కరెక్ట్గా నాకు 1 లీటరు జావ తయారయ్యింది. ఈ విధంగా ఈ జావన్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత
మన ఒక కుండది చిన్న ముంతలాంటి కుండని తీసుకుని దానిలోకి ఈ జావని మొత్తం పోసేసుకున్న తర్వాత దాని మీద సన్నగా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయల ముక్కలు యాడ్ చేసుకొని తాగితే అబ్బా టేస్ట్ ఏమన్నా ఉంటుందా అండి. ఈ రాగి జావని ఇష్టపడే వాళ్ళైతే ఇలా కుండలో వేసి ఇచ్చినా సరే ఈజీగా తాగేస్తారండి. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం కాబట్టి. ఇంకా చాలామందికి తాగని వాళ్ళు అలానే చిన్నపిల్లలకి ఎట్లయినా సరే తాగిపించాలి వాళ్ళకి మనము ఎట్లయినా సరే ఇవ్వాల్సింది అన్న వాళ్ళైతే ఈ విధంగా ఒక మంచి గాజు గ్లాసుని తీసుకొని దానిలోకి ఈ జావని కాస్త యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ మీ పిల్లలు కనుక తాగలేదంటే ఇది ముజ్జితో అని చెప్పేసేయండి. ముజ్జితో చాలా ఫేమస్ కదా, చాలామంది పిల్లలు ఇష్టపడతారు. సో దీనిలోకి ఐస్ క్యూబ్స్ 2ని యాడ్ చేసుకున్నాను. దానిలోకి కొంచెం పుదీనా యాడ్ చేసుకున్నాను. దాని మీద ఆ పైన ఉన్న ఆ అంచు మీద మిర్చిని సన్నగా కట్ చేసుకొని మిర్చిని యాడ్ చేసుకున్నాను. సో ఇట్లయితే చాలామంది ఇష్టపడతారు కదా, అబ్బాయి ఏమన్నా కలర్ఫుల్గా ఉందని. రాగి జావని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటేనే ఈ రాగి జావలో ఉన్న పోషక విలువలు మనకి ఏమేమి అందాలో అని సరిగ్గా అందుతాయండి. అందుకని వేడి వేడిగా ఉన్న జావలోకి ఎప్పుడైనా సరే పెరుగు కానీ మజ్జిగ కానీ అస్సలు యాడ్ చేయకూడదంట. వేడి వేడిగా తాగాలనిపిస్తే దానిలోకి పాలు అలానే కాస్త షుగర్ కానీ లేకపోతే బెల్లం కానీ యాడ్ చేసుకుని తాగితేనే చాలా మంచిదంట అండి. ఒక్కసారి ఈ విధంగా మీరు ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా అన్నీ మిక్స్ చేసుకుని మిక్సీ పట్టుకుని వేసుకుంటే మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ చాలా కమ్మగా ఉందండి తాగడానికి అలానే చూడడానికి కూడా. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.